గురుగు రామకృష్ణ విగ్రహం ఉంటాను. అది దరిదాపుగా చాలా హైట్ ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి వెళ్తాము. ఇందులో ఆగిపోయినాడు అదే పెట్రోల్ పంప్ కూడా మొత్తం కూడా. సో ఇప్పుడు పెట్రోల్ పంప్ కూడా బంద్ అయిపోయింది. ఆ యొక్క మసీదెవరు ముసారంబాగు లోరు వే ఉంటుందా అక్కడ ఉన్నాము. ఇప్పుడు వరద నీరు వదలడంతో ఇక్కడ పరిస్థితి మీరు గమనించండి. అంత 40 సంవత్సరాల వచ్చింది. ఆల్రెడీ జేబీఎస్ మునిగిపోయింది అని చెప్పేసి అందరూ రిపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ పరిస్థితి మీకు చూపిస్తున్నాము. చూడండి, ఇది ఈ వరద నీరంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసింది. తర్వాత అందులో అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి కారు వెహికల్స్ అక్కడ ఉండిపోయినాయి. బస్సు మునిగిపోయింది. తర్వాత అక్కడ కింద నుంచి వెళ్ళేటువంటి రోడ్డు ఉంటుందా మనం ముసారంబాగ్, అది టీవీ టవర్కి వెళ్ళే రోడ్డు, ఆ రోడ్డు మొత్తం కూడా నిండిపోయింది. అక్కడ యాక్చువల్గా ఒక బ్రిడ్జి కడదామని ప్లాన్ చేస్తున్నారు. అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. దానివల్ల కొంత జరుగుతుంది. సో మనం ఎప్పుడు కానీ ఈ లెవెల్లో వాటర్ ఎప్పుడు చూసినాము. సో ఇక్కడ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేసేసారు. ఈ వరదని చూడడానికి చాలామంది వచ్చారు. ఆల్రెడీ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్యూరిటీగా పర్సన్స్ని ఎంగేజ్ చేశారు. సో మనం ఒకసారి దీన్ని చూద్దాం. ఇంతకుముందు అయితే ఈ కాలువ లోపలికి ఉండి మన డ్రైనేజ్ వాటర్ సంబంధించిన పైప్స్ అన్ని పైకి ఉండేవి. అవన్నీ కూడా మొత్తం మునిగిపోయినాయి. ముచ్చికుంద అనేది ఉగ్ర రూపం అని చెప్పేసి అనుకోవచ్చు మనము. ఈ పరివాహక ప్రాంతంలో ఎన్నో పుణ్యస్థలాలు, గుళ్ళు, గోపురాలు, శివాలయాలు, అట్లే శ్మశాన వాటికలు, ఇంకోటి మన గాంధీ స్మారక స్తూపం ఉంది కదా, అక్కడ సంగం ఉంది. అక్కడ ఈ మూసీ నది దానికి సంబంధించినటువంటి ఉపనదులు కలుస్తాయి. సో అక్కడ కూడా బ్లాక్ అయిపోయింది. అటు అంబర్పేట నుంచి వేస్ట్ వెళ్ళి రోడ్డు బ్లాక్ చేశారు. ఇటు నుంచి వెళ్ళి రోడ్డు బ్లాక్ చేశారు. పెట్రోల్ పంపు నాకు తెలిసి లెవెల్స్ ఎంతవరకు ఉండొచ్చో మనకు తెలియదు. అక్కడ ఆర్టీఏ ఆఫీస్ అంతా కూడా ఆ స్థాయి దాకా లెవెల్స్ వెళ్ళిపోయి లోపలికి కూడా వెళ్ళిపోయినాయి.